శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు రఘురామకృష్ణంరాజు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. స్వతంత్ర రాజకీయ వేదికను బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ ఐడిపి పేరుతో రిజిస్ట్రేషన్ చేసినట్లుగా సమాచారం. అయితే పార్టీ ఏర్పాటుతో పాటుగా సమాజంలో మార్పు కోసం త్వరలోనే తెలుగు వీర లేవరా పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోరం ను కూడా ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఫోరం ఏర్పాటు వెనుక అసలు రాజకీయ వ్యూహాలు, తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ఏమిటనే విషయాలు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రఘురామకృష్ణంరాజు కొత్త పార్టీ ఏర్పాటు పైన స్పష్టతనిచ్చారు. తాను తెలుగు వీర లేవరా పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి ఫోరం ను ఏర్పాటు చేస్తున్నానని, కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదని ఆయన వివరణ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు రకరకాలుగా నేనేదో ఒక పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టుగా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా క్లారిఫై చేయవలసిన ఆవశ్యకత ఉంది అని నేను చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా. కేవలం ప్రజలు, ముఖ్యంగా ఒక దేవాలయాల విషయంలో కావచ్చు, నేను పడిన ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఫేక్ ఎస్సీ కేసులు కావచ్చు, అలాగే ఇంకొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని నియమ నిబంధనలు, చట్టాలలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని అనుసరించని చాలా విషయాలు ఉండొచ్చు. అలాగే ప్రజలకు సంబంధించిన ఇంకొన్ని ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు నాకు వచ్చినవి చాలా మందికి రావచ్చు. అటువంటి వాటిల పరిష్కారం కోసం ముఖ్యంగా న్యాయస్థానాల్లో పరిష్కారాలకి సూచనలు చేయటం, ఒకరిద్దరు లాయర్లతో పర్మనెంట్ గా ఎంగేజ్ చేసి ఎక్కువ మంది ఇష్యూస్ ని న్యాయస్థానాల ద్వారా ఆర్ ప్రభుత్వానికి కూడా ఒక మధ్యవర్తిలాగా వ్యవహరించి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటానికి ఒక చిన్న న్యాయవాదుల సెటప్ క్రియేట్ చేస్తే చాలా మందికి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఒక ఫోరం, ఇట్స్ లైక్ ఏ సొసైటీ, ఒక ఫోరం, కొంతమంది న్యాయవాదులను కూడా ఆ ఫోరంలో సభ్యులుగా ఉండి మీరు సేవలు ఉచితంగా నీడీ పీపుల్కి అందించాలి అనే ఒక సామాజిక దృక్పథంతో ఒక సొసైటీ, ఒక స్మాల్ సొసైటీని ఏర్పాటు చేయాలి అనే తలంపుతో ఆ సొసైటీకి తెలుగు వీర లేవరా అనే ఒక అల్లూరి సీతారామరాజు, మా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉంటాయి. సో అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో ప్రజలందరూ కూడా తెలుగు వారికి ఏమన్నా కష్టం వచ్చినా వారికి ఒక స్ఫూర్తి కలిగించే విధంగా ఆ పేరు ఉంటుందని చెప్పి ఒక సొసైటీని ప్రారంభించడం జరిగింది. అసలు ఆ పార్టీకి సొసైటీకి ఎటువంటి సంబంధం ఉండదు. పార్టీ రిజిస్ట్రేషన్ అదొక పెద్ద ప్రాసెస్. సొసైటీ అనేది ఇది సింపుల్ ప్రాసెస్. పబ్లిక్ కి సర్వ్ చేయటానికి ఉద్దేశించిన దీన్ని మరి ఎవరికి వాళ్ళు చెలవలు పలవలుగా ఏదేదో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావిస్తూ తెలుగు వీర లేవరా అనేది ఒక స్మాల్ ఫోరం టు అడ్రస్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ సమ్ పబ్లిక్ హూ నీడ్ లీగల్ అడ్వైస్ అండ్ మరీ నీడీ ఉంటే సో కోర్టులో కూడా ఫైల్ చేయడానికి, ఆర్గ్యుమెంట్స్ కూడా సలహా సంప్రదింపులు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయటం కోసం ఉద్దేశించబడింది. ఇది రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. నేను నా పార్టీలో చాలా సంతోషంగా ఉన్నాను.
ఒక బాధ్యత గల చక్కటి పదవిలో ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి, నాకు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి అందరితో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి. సో వన్స్ ఫర్ ఆల్ కొంచెం క్లారిఫై చేస్తే సమంజసంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అని మరొక్కసారి అందరికీ తెలియజేస్తూ